Hello and welcome to Learn English from Telugu. So today we will learn some more fundamentals about the different grocery names. మన ఇంట్లో వాడుకునే వస్తువులు అలాగే బయట ఎక్కువగా తీసుకునే వస్తువుల్ని ఫస్ట్ ఇంగ్లీష్‌లో నేర్చుకోండి. దాన్ని రోజు కూడా ఇంగ్లీష్‌లో ప్రాక్టీస్ చేసి దాన్ని ఇంగ్లీష్‌లోనే పలకడం మొదలుపెట్టండి. ఆ విధంగా మనకి బేసిక్ ఫండమెంటల్స్ నుంచి మనం హైయర్ లెవెల్‌కి నేర్చుకోవడం ఈజీ అవుతుంది. ఇంతవరకు ఆల్ఫాబెట్స్ గురించి, వోవెల్స్ అండ్ కన్సోనెంట్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ గ్రోసరీ ఐటెమ్స్ మనం ఇంట్లో వంటల్లో వాడుకునేవి లేదా మనం సామాన్లో చెప్పుకునేవి బేసిక్ ఐటెమ్స్ గురించి నేను ఇంగ్లీష్‌లో చెప్తాను. సో, మీరు ఒకవేళ మార్కెట్‌కి వెళ్లి తీసుకోవాలన్నా, మీరు ఆర్డర్ చేయాలన్నా ట్రై టు రైట్ దెమ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ప్రొనౌన్స్ దెమ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీరు డైలీ లైఫ్‌లో కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఎక్కువగా అంటూ ఉంటే, ఎక్కువగా చెప్తూ ఉంటే మీకు ఎక్కువగా గుర్తుంటుంది. అలాగే ఆ భాష నేర్చుకోవడానికి సహాయపడుతుంది. సో, బేసిక్ ఇంపార్టెంట్ థింగ్స్ మన వంట గదిలో కనిపించేవి వాటిని ఏమంటారు అవి నేను చెప్తాను. సో, వాటిని మీరు ఆ వస్తువులు కనిపించినప్పుడు కూడా దీన్ని ఏమంటారు ఇంగ్లీష్‌లో అనేది ఒకసారి రిమైండ్ చేసుకొని దాన్ని గుర్తుంచుకుంటే బావుంటుంది. కొన్ని కొన్ని వర్డ్స్ ఒక్కొక్క డేకి చెప్తున్నాను. సో, ఒక్కొక్కటి కూడా స్లో అండ్ స్టడీగా నేర్చుకోండి. దాన్ని రిపీట్ చేయండి. మీకు ఒకవేళ గుర్తులేకపోతే వీడియోని ఇంకొకసారి చూడండి. రిపీట్ చేసి ఒకసారి కంప్లీట్‌గా చూసుకొని దాన్ని రిఫర్ చేసుకున్న తర్వాత మీరు కంప్లీట్‌గా పర్ఫెక్ట్ అవ్వచ్చు ఈ వర్డ్స్‌తో. సో, మనము బేసిక్ వంటగదిలో మనం ఏం చేస్తాం? ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి గురించి చూద్దాము. సో, సాల్ట్‌ని ఉప్పు అంటారు. ఉప్పుని సాల్ట్ అంటారు. అండ్ కారాన్ని చిల్లీ పౌడర్ అంటారు. అండ్ మనము అదర్ ఐటెమ్స్ ఏవైతే మనం రోజువారీ వాడతామో బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్‌లో వాటి గురించి చెప్పేస్తాను. బ్రెడ్‌ని రొట్టె అంటారు. అండ్ పిండి ఏదైనా పిండిని చూసుకున్నట్లయితే ఫ్లోర్ అంటారు. ఆ పిండిలో బియ్యపు పిండయితే రైస్ ఫ్లోర్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోర్స్‌ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అంటారు. కానీ నార్మల్‌గా పిండి అన్నదాన్ని ఫ్లోర్ కింద డినోట్ చేస్తారు. అండ్ బెల్లాన్ని జాగరీ అంటారు. అండ్ నెయ్యిని ఘీ అంటారు. అన్నాన్ని అన్నం అంటే ఏంటి? కుక్ చేసిన రైస్. సో, అన్నాన్ని కుక్డ్ రైస్ అంటారు. అదే బియ్యం చేసుకున్నట్టయితే బియ్యం ఉడికించింది కాదు కాబట్టి బియ్యాన్ని ఓన్లీ రైస్. సో, అన్నం కుక్డ్ రైస్ కింద మారుతుంది. బియ్యమేమో నార్మల్ రైస్. రైస్ అంటే వితౌట్ కుక్డ్ అనమాట. కుక్ చేయంది. అండ్ వేపుడు మనం ఏమన్నా వేపుడు నార్మల్‌గా జేయించేస్తాం. కూరని తీసుకొని మనం బాయిల్ చేసి డిఫరెంట్‌గా ఫ్రై చేసి చేస్తాం. మనం చేసిన వంటల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో, ఎక్కువగా ఫ్రై చేసి చేస్తారు కాబట్టి ఏదన్నా చేశారంటే మీరు వెజిటబుల్స్‌ని కూడా నేను నేర్పించాను ఇంగ్లీష్‌లో ఏమంటారని. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రింజల్‌ని తీసుకున్నారు. బ్రింజల్ అంటే వంకాయ. వంకాయని ఫ్రై చేశారు. సో, ఐ హావ్ ప్రిపేర్డ్ బ్రింజల్ ఫ్రై. అంటే నేను వంకాయని వేపాను అని దాని అర్థం. అలాగే ఐ హావ్ ప్రిపేర్డ్ లేడీస్ ఫింగర్ ఫ్రై. అంటే లేడీస్ ఫింగర్‌ని నేను వేపాను. సో, మనం వేపిన దాన్ని మన వంటగదిలో చేసే వాటిని మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ నేను చెప్తున్నాను. మీరు చెప్పేటప్పుడు కూడా అలా చెప్పొచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ ఐ డిడ్ లేడీస్ ఫింగర్ ఫ్రై అని చెప్పుకోవచ్చు. అండ్ వెన్నని బటర్ అంటారు. అలాగే ఇప్పుడు మనము గోధుమల్ని తీసుకున్నట్లయితే అది వీట్ అంటారు. ఇదే కాకుండా మనం ఎక్కువగా వంటగదిలో వాడేవి పెసరట్లు చేసుకుంటాము. డిఫరెంట్ గ్రామ్స్ అంటే మినుములు, ఉలవలు ఇలా రకరకాల పిళ్ళు కూడా ఉంటాయి కాబట్టి వీటిని గురించి కూడా తెలుసుకుందాము. పెసలు అంటే గ్రీన్ గ్రామ్ అంటే గ్రీన్ కలర్‌లో ఉన్న గ్రామ్. ఆహ్, ఈ దాల్స్‌లో ఉన్న వాటిని గ్రామ్స్ అంటారు. దాన్ని ఏ కలర్‌లో ఉన్న దాన్ని బట్టి దాన్ని ఆ కలర్‌లోని డినోట్ చేస్తారనమాట. శనగల్ని బెంగాల్ గ్రామ్ అంటారు. అలాగే మినుముల్ని బ్లాక్ గ్రామ్ అంటారు. అలాగే ఉలవల్ని హార్స్ గ్రామ్ అంటారు. సో, ఈ విధంగా అంటారు. ఒక్కసారి మీరు బై హార్ట్ చేసి దాన్ని అంటూ ఉంటే మీకు డెఫినిట్‌గా గుర్తుంటుంది. అలాగే అల్లాన్నేమో జింజర్ అంటారు. వెల్లుల్లినేమో గార్లిక్ అంటారు. అండ్ జొన్నల్ని మిల్లెట్స్ అంటారు. మొక్కజొన్నని మేజ్ అంటారు. సో, జొన్నలు వేరు, మొక్కజొన్న వేరు. సో, మిల్లెట్స్ ఒకటి, మేజ్ ఇంకొకటి అవుతుంది. అండ్ జీలకర్రని క్యూమిన్ అంటారు. క్యూమిన్ సీడ్స్ అంటారు. అండ్ మసాలా పౌడర్‌ని చూసుకున్నట్టయితే మసాలా పౌడర్ అని ఇంగ్లీష్‌లో కూడా అంటారు. అలాగే చిల్లీ పౌడర్ అయితే కారానికి సంబంధించి అయ్యుంటుంది. అండ్ పచ్చళ్ళు గనక మనం తీసుకున్నట్లయితే పచ్చడి మనం మామూలుగా ఇడ్లీలో పచ్చడి గానీ, ఇడ్లీలో వేసుకునే పచ్చళ్ళు లాంటివి చట్నీ లాంటివి చేసుకుంటే దాన్ని చట్నీ అంటారు. అదే కంప్లీట్‌గా రెడ్ కలర్ పికిల్స్ అండ్ ఆ కలర్ కంప్లీట్ రెడ్ కలర్ పికిల్స్ అయితే వాటిని పికిల్స్ అని అనడం జరుగుతుంది. అండ్ పెరుగునేమో కర్డ్ అంటారు. బటర్ మిల్క్ మజ్జిగనేమో బటర్ మిల్క్ అంటారు. ఇదే కాకుండా నార్మల్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు దాన్ని టిఫిన్స్ అని కూడా అంటారు. మార్నింగ్ చేసే పలహారాన్ని. అండ్ ఇదే కాకుండా మనం చూసుకున్నట్లయితే ఆవాల్ని మస్టర్డ్ సీడ్స్ అంటారు. సో, జీలకర్రని క్యూమిన్ సీడ్స్ అండ్ ఆవాల్ని మస్టర్డ్ సీడ్స్. సో, ఈ విధంగా పిలుస్తారు. చింతపండునేమో టామరిండ్ కింద పిలుస్తారు. అండ్ షుగర్ అంటే మీకు తెలిసిందే కదా! పంచదార అని. సో, ఈ విధంగా మనకి డిఫరెంట్ గ్రోసరీ ఐటెమ్స్ అనేవి ఈ విధంగా పిలుస్తారు. సో, మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు గాని, మీరు ప్రిపేర్ చేస్తున్నప్పుడు గాని ఆ పేర్లని స్పెల్ చేయడం, ఆ పేర్లని యూజ్ చేయడం ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది.
ఇంకా మీరు ఏదైతే ఫండమెంటల్ బేసిక్ సెషన్స్‌లో నేర్చుకోవాలనుకుంటున్నారో అది నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దాని గురించి కంప్లీట్‌గా నేను రిసర్చ్ చేసి మేము వీడియో అప్‌లోడ్ చేస్తాను. సో, ఈ రోజుకి ఇది క్లాస్ అబౌట్ డిఫరెంట్ గ్రోసరీస్. దాన్ని రిపీట్ చేయండి వీడియోని. అలాగే ఈ వీడియోలో యూజ్ చేసిన వర్డ్స్‌ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉండండి. చిన్న చిన్న బేసిక్ వర్డ్స్‌తో స్టార్ట్ చేసి విల్ గో మోర్ అండ్ కాన్ఫిడెంట్‌లీ. సో, ఇంకొక మంచి లెర్నింగ్ సెషన్‌తో మీ ముందుంటాను. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్.